హాయ్ ఫ్రెండ్స్. ఐయామ్ రోబో. చిట్టి రోబో. నన్ను ఎక్కువగా వాడుతున్నారా? అయితే వినండి. నా వలన ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల కోత. రోబోట్లు విరామం అవసరం లేకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనుష్యుల అవసరం తక్కువగా మారుతుంది. పేద, సాధారణ కార్మికులు ఉపాధిని కోల్పోతారు. రోబోట్లను నిర్వహించాలంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ లేనివారు పోటీలో వారు పాల్గొనలేరు. ఆర్థికంగా వెనుకబడతారు. పెద్ద కంపెనీలు మాత్రమే అధునాతన రోబోట్ టెక్నాలజీని పొందగలవు. చిన్న ఫ్యాక్టరీలు పోటీలో నిలవలేక మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకవేళ రోబోట్ పని తప్పుడు ఆదేశాలతో జరిగితే ప్రమాదకరమైన ఘటనలు జరగవచ్చు. కార్మికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. ఫ్యాక్టరీ వాతావరణం పూర్తిగా యాంత్రికంగా మారితే టీం వర్క్, కలిసి పనిచేసే వారిలో ఆత్మీయత తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, పరిష్కార మార్గాలు దిశగా ఆలోచిస్తే ప్రభుత్వాల నియంత్రణ విధించాలి మా రోబోట్లపైనే. కంపెనీలు నైతికంగా వ్యవహరించాలి. రోబోట్ పనిచేసే చోట కార్మికుల భద్రతకు అనుగుణమైన చట్టాలు ఉండాలి. ఏది ఏమైనా మీ సామాజిక, మానవ సంబంధాలు దెబ్బతినకుండా నన్ను జాగ్రత్తగా వాడండి. హాయ్, ఐయామ్ రోబో. ఐయామ్ చిట్టి రోబో. మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తా. నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. నాతో జాగ్రత్తగా వ్యవహరించండి. బాయ్.